సీనియర్ పొలిటీషియన్ కేశవరావుతో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. బంజారాహిల్స్ లోని ఇంటికి వెళ్లి కేకేను మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు జానారెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు రేణుకా చౌదరి, అనిల్ యాదవ్, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వివేక్, ఇతర నేతలు కేకే ఇంటికి వెళ్లారు. కేకేను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ లో చేరికపై కొద్దిసేపు ముచ్చటించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్. హిమబిందు, కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి కేశవరావు ఇంటికి వెళ్లడం జరిగింది. ఇటు పంజాబ్ రోడ్ నెంబర్ 12 లోని కేశవరావు ఇంటికి కూడా సీఎం రేవంత్ రెడ్డితో వెళ్లారు. అయితే సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు రేణుకా చౌదరి, అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వివేక్లు కూడా కేకే ఇంటికి వెళ్లారు. అయితే నిన్నటి నుంచి కూడా ఇటు కేకే కాంగ్రెస్ లోకి చేరుతారని కూడా స్పష్టమైంది. ఈ నేపథ్యంలో ఇన్ని రోజులు తను తీర్థయాత్రకు వెళ్లాలని, ఇప్పుడే తన సొంత గుడికి వెళ్తున్నట్టు కూడా నిన్న మీడియా ప్రెస్ మీట్ లో కూడా బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కేశవరావు కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన త్వరలో ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరుతున్నట్టుగా స్పష్టం చేశారు. ఇన్ని రోజులు తను తీర్థయాత్రలకు వెళ్ళినట్టుగా బీఆర్ఎస్ లోకి వెళ్లాలని, ఇప్పుడు తన సొంతింటికి అంటే ఇటు గరు వాపసి భాగంగా తను కాంగ్రెస్ గుడికి వెళ్తున్నట్టు కూడా నిన్న ప్రెస్ మీట్ లో కూడా స్పష్టం చేశారు కేశవరావు. అయితే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా కేశవరావు ఇంటికి కూడా వెళ్లడం జరిగింది. అయితే కేకేను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. అయితే ఇటు కాంగ్రెస్ లో చేరికపై కొద్దిసేపు ముచ్చటించినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి 100 రోజుల పాలనపై కొద్దిసేపు చర్చించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇటు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ రోజు జూబ్లీస్ లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద మేయర్ కేశవరావు కూతురు గద్వాల్ విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడే ఒక్కొక్కటిగా ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో కూడా చాలా మంది కూడా చేరుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ దాదాపుగా చాలా మంది ఇటు ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు, అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా ఇటు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతుండే పరిస్థితి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో నిన్న కేశవరావు కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇటు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు తనకు మాజీ సీఎం కేసీఆర్ కూడా రెస్పెక్ట్ ఇచ్చారు, తనను బాగానే చూసుకున్నారు, అందరూ కూడా గుడ్ రెస్పెక్ట్ ఇచ్చారని చెప్పారు. అయితే ఇన్ని రోజులు తను తీర్థయాత్రలో భాగంగానే ఇటు బీఆర్ఎస్ లో ఉన్నానని, తన సొంత గుడికి రావడం తనకు ఆనందంగా ఉన్నట్టుగా కేశవరావు నిన్న స్పష్టం చేయడం. ఈ నేపథ్యంలోనే ఈ విషయంలోనే ఇటు కేశవరావు ఇంటికి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లడం జరిగింది. వెళ్లిన తర్వాత వారితో కొద్దిసేపు ముచ్చటించారు. వీరితో పాటు కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి వెంట కూడా కేశవరావు కూడా ఇంటికి వెళ్లడం జరిగింది. అయితే కొద్దిసేపు ఇటు తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా రాబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా స్ట్రాటజీ ఏ రకంగా ఉండబోతుందనిపై కూడా కేశవరావుతో సీఎం రేవంత్ రెడ్డి కూడా చర్చించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే తను కాంగ్రెస్ లో చేరుతున్నట్టుగా ఇప్పటికే కాంగ్రెస్ నేతలు కూడా కేశవరావు కూడా స్పష్టం చేశారు. అయితే త్వరలోనే తను ఢిల్లీకి వెళ్లిన తర్వాత స్ట్రాటజికల్ గా ఇటు హైకమాండ్ తో మాట్లాడిన తర్వాత తను కాంగ్రెస్ లో చేరుతున్నట్టుగా ఇప్పటికే కేశవరావు కూడా నిన్న ప్రెస్ మీట్ లో స్పష్టం చేశారు. ఇప్పుడు మాత్రం తను ఇప్పటికే రాజ్యసభ ఎంపీగా ఉన్నాను, తను భవిష్యత్తులో ఎలాంటి పదవులు తీసుకోనని, ఒకవేళ కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశిస్తే మాత్రం తను రాజ్యసభ ఎంపీగానే కొనసాగుతాను, ఒకవేళ తర్వాత రాజ్యసభ ఎంపీగా తన నామినేట్ చేసినా కూడా తను ఒకవేళ కాంగ్రెస్ హైకమాండ్ తనకు అవకాశం కల్పిస్తే తప్పకుండా చేస్తానని కూడా నిన్న కేశవరావు కూడా మీడియా ముఖంగా స్పష్టం చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో త్వరలోనే తన చేరిక ఉంటుందని కూడా నిన్న కేశవరావు కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు గౌరవప్రదంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు కేశవరావు ఇంటికి వెళ్ళడం జరిగింది. నేను చూస్తే మాత్రం మనం చూసుకోవచ్చు, నిన్న ఉదయమే 10 గంటలకు కూడా కేశవరావు, అదేవిధంగా ఆయన కూతురు గద్వాల్ విజయలక్ష్మి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి కూడా వెళ్లారు. వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. వారితో పాటు ఇటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సి కూడా ఉన్నారు. నిన్న కలిసిన తర్వాత ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా మర్యాదపూర్వకంగా రాజ్యసభ ఎంపీ బీఆర్ఎస్ కీలక నేత కేశవరావును కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు కూడా కలిశారు. అయితే కొద్దిసేపు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కూడా చర్చించడం తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే లోక్సభ ఎన్నికలు కూడా అన్ని పార్టీలు కూడా సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో లోక్సభలో సంబంధించి పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి కూడా ఎలాంటి స్ట్రాటజికల్ గా వెళ్లాలన్నపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కేశవరావుతో చర్చించడం తెలుస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే తను ఢిల్లీకి వెళ్లి హైకమాండ్ కలిసిన తర్వాత ఇటు స్ట్రాటజికల్ గా అన్ని బేరీజీ వేసుకుని తను కాంగ్రెస్ లో చేరుతున్నట్టుగా ఇప్పటికే కేశవరావు కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి
కేశవరావు ఇంటికి వెళ్ళడం కూడా కొంచెం ప్రయాణ సంతటం చెప్పుకోవచ్చు. కాబట్టి కేకేను కాంగ్రెస్ లో పార్టీలోకి ఆహ్వానించినట్టుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ లో చేరికపై కూడా కొద్దిసేపు ఎప్పుడు చేరుతారనిపై కూడా కొద్దిసేపు ముడిచేందని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం, ఇటు కేశవరావు కొడుకు బీఆర్ఎస్ లో ఉన్నారు, విప్లవ్. నిన్న ఆయనతో కూడా ప్రెస్ మీట్ పెట్టించడం జరిగింది. బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా నెగిటివ్ గా. మరోవైపు ఇటు కేశవరావుతో పాటు ఆయన కూతురు గద్వాల్ విజయలక్ష్మి కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సి సమక్షంలో కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కూడా ఇప్పటికే మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాబట్టి మరి కేశవరావు కూడా ఎప్పుడు చేరుతారపై కూడా చర్చ తెలుస్తోంది. అయితే సీఎం రేవంత్ రెడ్డికి మాత్రం ఒకటే స్పష్టం చేశారు కేశవరావు, తను త్వరలోనే హైకమాండ్ తో చర్చించిన తర్వాత స్ట్రాటజికల్ గా మాట్లాడిన తర్వాత రైట్. థ్యాంక్ యూ సతీష్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.